కలియుగంలో భగవంతుడున్నాడు అనడానికి 7 సాక్ష్యాలు. ఏడవది గంగాజలం. గంగా నదిలో నీళ్లు ఎప్పటికీ కూడా పురుగు పట్టవు. సాధారణమైన నీళ్లకి 3 నుంచి 5 రోజుల్లోనే పురుగు పడుతుంది. ఆరవది అమర్నాథ్ గుహ. ప్రతి సంవత్సరం అమర్నాథ్లో మంచుతో ఒక శివలింగం ఏర్పడుతుంది. చలికాలం అయిపోయిన వెంటనే మళ్ళీ అది కరిగిపోతుంది. ఐదవది పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ గుడిపైన గోపురం మీద జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతూ ఉంటుంది. అయితే దీని వెనుకున్న మిస్టరీని సైంటిస్టులు ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. నాలుగవది రామేశ్వరంలో నీటి మీద తేలే రాళ్లు. సాధారణంగా రాళ్లు నీటిలో మునిగిపోతాయి. కానీ ఈ రాళ్లను స్వయంగా శ్రీరాముడు రామసేతు నిర్మాణంలో ఉపయోగించినందున అవి నీళ్లలో మునిగిపోకుండా తేలుతూ ఉంటాయి. మూడవది పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉన్న తనోత్మాత టెంపుల్. యుద్ధం సమయంలో చాలా మిసైల్స్ ఇంకా బాంబులు ఈ గుడి మీద పడ్డాయి. కానీ ఆ గుడి ప్రాంగణంలో ఒక్క బాంబు కూడా పేలలేదు. రెండవది కేదార్నాథ్ టెంపుల్. 2013లో వచ్చిన భయంకరమైన వరదల్లో కేదార్నాథ్ చుట్టుపక్కల ప్రాంతం అంతా భారీగా నాశనమైపోయింది. కానీ ఆ గుడి